కూడా చూద్దాం సార్. ఎట్ ఏ కొరియర్ షాప్, ఫస్ట్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్. సెకండ్ ఒక్కసారి క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ అందరూ చదవండి సార్. మెథడ్ 1, ఎట్ ఏ కొరియర్ షాప్, ఒక కొరియర్ షాప్ ఉంది. ఆ కొరియర్ షాప్లో 8 పార్సల్స్ ఉన్నాయి. ఒకటేమో 1.5 kgs, ఇంకోటేమో 1.25 kgs, ఇంకోటేమో 1.35 kgs, 750 grams, 950 grams, 0.7 kg, 0.4 kg అండ్ 0.5 kg. ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నీ కేజీలలో ఉన్నాయి. ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నీ కేజీలలో, కొన్ని గ్రాములలో ఉన్నాయి. కానీ ఆన్సర్లన్నీ గ్రాములలో ఉన్నాయి. ఆన్సర్లన్నీ గ్రాములలో ఉందాం కాబట్టి అన్ని వాల్యూలను మనము గ్రాములలో మార్చుకుందాం. ఎందుకు అనంటే ఆన్సర్లన్నీ కూడా గ్రామ్స్లో ఉన్నాయి కాబట్టి. మనకు తెలియాల్సినది కాన్సెప్ట్ ఏంటంటే 1 kg ఈజ్ ఈక్వలెంట్ టు 1000 grams. 1 kg ఈజ్ ఈక్వలెంట్ టు 1000 grams. స్ట్రైట్ మెథడ్ 1. మెథడ్ 1 ఏంటి సార్? ప్రతి ఒక్కటి మనము గ్రాములలో మార్కుందాం. 1.5 kgs అంటే 1.5 ఇంటూ 1000, సో కాబట్టి 1500 గ్రాములు. 1.25 ఇంటూ 1000 1250. 1.35 kgs 1350 ప్లస్ 750 ప్లస్ 950 ప్లస్ 700 ప్లస్ 400 ప్లస్ 500 ప్లస్ 500. మొత్తం ఎన్ని వాల్యూలు ఉన్నాయి చూసుకోండి సార్. రైట్, మొత్తం ఎన్ని ఉన్నాయి? యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 డివైడెడ్ బై 8. ఇక్కడ మీరు చూస్తే సార్, రైట్, చక్కగా మీరు చూస్తే రైట్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 10లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవి క్యాలిక్యులేట్ చేద్దాం. 1500 ప్లస్ 700 2200 ప్లస్ 400 2600 ప్లస్ 500 3100. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఏమున్నాయో అవి చేసుకుంటూ వచ్చాం. 1500 ప్లస్ 700 2200 ప్లస్ 400 2600 ప్లస్ 500 3100. 1250 ప్లస్ 1350 2600 ప్లస్ 1700. ఎట్లా సార్ 1700? ఇది 700 ప్లస్ 50, ఇది 900 ప్లస్ 50. ఇది 2600 ప్లస్ 1700 4300. 4300 అన్నీ అయిపోయాయి కదా సార్. 1500 ప్లస్ 700 2200 ప్లస్ 400 2600 ప్లస్ 500 3100. 1250 ప్లస్ 1350 2600 ప్లస్ 1700 4300 డివైడెడ్ బై 8. అంటే ఇది ఎంత సార్? 7400 బై 8. దయచేసి క్యాల్కులేషన్స్ ఏమీ చేయొద్దు సార్. ఇది ఏమవుతుందంటే 7400 అనేది 7200 కంటే ఎక్కువ. 7400 అనేది 7200 కంటే ఎక్కువ. అంటే ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 900 కంటే ఎక్కువ ఉండాలి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా సార్ అందరికీ. రైట్, సో ఆన్సర్ 900. క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1 సార్. మరి మెథడ్ 2 ఏంటి సార్? ఫస్ట్ కొన్ని ప్రాబ్లంలో నేను మల్టిపుల్ మెథడ్స్ చెప్తున్నాను. మెథడ్ 2 ఏంటి సార్? లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు 900 grams. యావరేజ్ అనేది 900 grams అనుకుందాం. 1500 గ్రాములు కాబట్టి 600 ఫస్ట్ వెయిట్లో పెరిగింది. 1.5 kg సార్ అంటే 600 పెరిగింది. 1.25 కాబట్టి
1250 1250 అంటే 2250 పెరిగింది 900 మీద 2250 3250 పెరిగింది 900 1000 100 1000 నుంచి 1250 250 సో ఎంత పెరిగింది 3250 పెరిగింది మళ్ళీ థర్డ్ వన్ 450 పెరిగింది ఫోర్త్ వన్ 150 తగ్గింది ఫిఫ్త్ వన్ 50 పెరిగింది సిక్స్త్ వన్ 200 తగ్గింది సెవెంత్ వన్ 500 తగ్గింది ఎయిత్ వన్ 400 తగ్గింది డివైడెడ్ బై 8 ఇది సెకండ్ మెథడ్ ఇది సెకండ్ మెథడ్ సో ఇది ఒకసారి ఇక్కడ చూడండి సార్ సో ఇది 900 మైనస్ ఇది 350 క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఇది ఇట్లా ఇలా చేయడం కూడా కొంచెం టైం పడుతుంది సార్ ఇక్కడ చూడండి ఇదేమో అడిషన్ చేసాము ఇదేమో టెంటేటివ్ యావరేజ్ తీసుకున్నాను ఇది సాల్వ్ చేస్తే మనకు 900 ప్లస్ 600 ప్లస్ 800 1400 సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసినా కానీ ఇది 200 వస్తుంది 200 by 8 అంటే 925 ఇది మెథడ్ 2 దయచేసి మెథడ్ 1 మెథడ్ 2 సాల్వ్ చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకోకండి మెథడ్ 3 ఏంటి సార్ మెథడ్ 3 చూడండి సార్ మెథడ్ 3 రైట్ మెథడ్ 3 ఏమన్నాను సార్ డిజిటల్ సమ్ మెథడ్ మెథడ్ 3 డిజిటల్ సమ్ మెథడ్ అన్నిటికీ నంబర్లకు డిజిటల్ సమ్లు వేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది 1.5 1 ప్లస్ 5 అంటే 6 1.25 1 ప్లస్ 2 3 3 ప్లస్ 5 8 1.35 అంటే 9 750 అంటే 3 950 5 0.7 అంటే 7 0.4 అంటే 4 0.5 అంటే 5 డివైడెడ్ బై 8 ఇది అందరికీ అర్థమైందా డిజిటల్ సమ్ అంటే ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ తీసుకుంటున్నాను 1.5 1 ప్లస్ 5 6 1.25 1 ప్లస్ 2 3 3 ప్లస్ 5 8 1.35 1 ప్లస్ 3 4 4 ప్లస్ 5 9 రైట్ 750 7 ప్లస్ 5 12 అంటే 3 950 9 ప్లస్ 5 14 అంటే 5 0.7 0 ప్లస్ 7 7 0.4 0 ప్లస్ 4 4 0 ప్లస్ 5 5 అయిపోయింది ఆన్సర్ 6 ప్లస్ 8 14 14 ప్లస్ 9 23 26 31 38 42 47 47 అంటే 2 2 ఈజ్ ఈక్వలెంట్ టు 8 ఇంటూ ఆన్సర్ యావరేజ్ అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా 2 ఈజ్ ఈక్వలెంట్ టు 8 ఇంటూ ఆన్సర్ యావరేజ్ ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ తీసుకున్నాను 1.5 అంటే 1 ప్లస్ 5 6 1.25 అంటే 1.25 1 ప్లస్ 2 3 3 ప్లస్ 5 8 1.35 అంటే 9 750 అంటే 3 950 అంటే 9 ప్లస్ 5 14 14 అంటే 5 950 0.7 అంటే 0.77 0.44 0.55 సో ఇక్కడ మళ్ళీ డిజిటల్ సమ్ తీసుకుంటే 6 ప్లస్ 8 14 23 26 31 38 42 47 47 డిజిటల్ సమ్ ఏంటి సార్ 4 ప్లస్ 7 11 1 ప్లస్ 1 2 ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే 925 9 ప్లస్ 2 11 11 ప్లస్ 5 16 16 అంటే 7 7 8s are 56 56 డిజిటల్ సమ్ ఏంటి సార్ 5 ప్లస్ 6 11 1 ప్లస్ 1 2 5 ప్లస్ 6 11 1 ప్లస్ 1 2 5 ప్లస్ 6 11 1 ప్లస్ 1 2 ఆర్ యు ఆల్ విత్ మీ అందరికీ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ మెథడ్ 4 ఫస్ట్ రెండు ప్రాబ్లం కాబట్టి మెథడ్ 4 ఏంటి సార్ అబ్జర్వేషన్ చూడంగానే కొన్ని ఆప్షన్స్ మనం తీసేయచ్చు
ఏంటి సార్ అంటే 700 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ కాదు సార్. ఎందుకు సార్ అంటే అన్నీ కూడా 700 కంటే ఎక్కువ ఉంది సార్. 0.5 అంటే 800 గ్రాములు ఎక్కువ, రైట్. 1 to 550 ఎక్కువ, 635 ఎక్కువ, ఇది 0, ఇది 250, ఇది 700. ఇక్కడికే వాల్యూలు మస్తు ఎక్కువ వచ్చినాయి. ఇది 300 తగ్గింది, ఇది 200 తగ్గింది. ఈ డీవియేషన్ చూసుకుంటే ఇక్కడ 300, ఇక్కడ 200, 500. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ వాల్యూకే 800 ఎక్కువ వచ్చింది. కాబట్టి 700 గ్రామ్స్ ఖచ్చితంగా తక్కువ, 700 గ్రామ్స్ ఖచ్చితంగా తక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే మీరు 925 చూసుకుంటే ఎంతైతే తగ్గిందో ఎంతైతే పెరిగిందో అది ఈక్వల్గా ఉంటుంది. ఎంతైతే తగ్గిందో ఎంతైతే పెరిగిందో అది ఈక్వల్గా ఉంటుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. సింపుల్ లెవెల్ క్వశ్చన్లు, కానీ కొన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మీకు రైట్ చూపెడుతున్నాను. ఎలా సాల్వ్ చేయొచ్చు? మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, 4 రకాల మెథడ్స్లో మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అందరికీ ఈ ఐడియా క్లియర్గా ఉందా? 2 ఫండమెంటల్స్ ప్రాబ్లమ్స్ అందరికీ ఈ 4 మెథడ్స్ క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ క్లియర్గా. వట్టిగానే క్వశ్చన్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు, మీ యొక్క లాటరల్ థింకింగ్ని పెంచాలి. మీరు ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.